చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి కొద్ది గ్రామానికి నష్టం జరిగినా లాభం జరిగినా కానీ ఏదైనా టెంపరీగానే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగినటువంటి సంఘటనలు మోహన్ విషయం కానీ ఇంకేదైనా విషయం కానీ మీరు దాని మీద ఏం పెట్టుకోవద్దు. మీరు అందరూ కూడా చాలామంది మీ కోరిక మేరకే జరిగిందని నేను అనుకుంటున్నాను. అయితే తప్పకుండా మీ గ్రామానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. మీ గ్రామం వ్యవసాయానికి పెట్టింది వేరు. తెలంగాణ ఉద్యమంలో కానీ ఇప్పుడు కానీ మన కాంగ్రెస్ పార్టీ అంటే నాకు కానీ ఎప్పుడైనా కానీ మీరు అండగా ఉన్నారు. సో నేను ఒకటే కోరుకుంటున్నా మీ సేమ్ కోఆపరేషన్. ఇంక ఇప్పుడు మన బలం పెరిగిందా, ఇప్పుడు అధికారంలోకి వచ్చినాము, మరి ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఉన్నాయి కాబట్టి మనం అనుకున్నది మనం గ్రామంలో అభివృద్ధి చేసుకోగలుగుతాము కొంచెం ఇంకా ముందు. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే పెద్దలు గ్రామ కమిటీ అభివృద్ధి కమిటీ ఏదైతే మీరు రిప్రజెంటేషన్స్ ఇచ్చేది ఏది ఇప్పుడు వాగు విషయం కానీ ఛానల్ అనుకోండి, మళ్ళీ ఇటు టెంపుల్ దగ్గర నుండి రోడ్డు కానీ మన డబుల్ రోడ్డు ఇక్కడ డిబి దండద వరకు ఇవన్నీ అన్నారు కాబట్టి డెఫినెట్గా నేను అన్ని ప్రపోజల్ పెడతా. డెఫినెట్గా మీ అన్ని కూడా గ్రామానికి అనుకుంటే నేను చేసి పెడతాను. ఇదే కాకుండా మన గ్రామానికి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అంటే మన ఇల్లు కూడా వస్తాయి. సో దాంట్లో మీరు జెన్యున్గా నిజమైన ఇల్లు వాళ్ళకే మొట్టమొదటిసారి ఇస్తాం. ఎందుకంటే గతంలో జరిగినట్టు జరగకుండా ఇది మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ అంటే గరీబుల పార్టీ. ఇల్లు లేని వారికే మొట్టమొదటి ఇల్లు ఇద్దాం. సో తర్వాత అట్లా కాబట్టి ఈ విషయంలో మాత్రం ఇళ్ళ విషయంలో మాత్రం మీరు మావాడు మంది మన పార్టీ వేరే పార్టీ అనకండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కీము అందరు లబ్ధిదారులకు చెందాలి. మనం మొదటి నుంచి చెప్తుంటారు. కళ్యాణ లక్ష్మి అయినా మనకు ఏది సీఎం రిలీఫ్ ఫండ్ అయినా ఇంకేదైనా గవర్నమెంట్ నుండి వచ్చే కరెంట్ బిల్లు ఇస్తున్నాం, అందరికీ ఫ్రీ ఇస్తున్నాం. మన పార్టీ చూస్తేనే కదా. అట్లనే ఇలా సిలిండర్ 500కి ఇస్తున్నాం, ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇస్తున్నాం, అందరు మహిళలకు ఇస్తున్నాం.